కరోనాకు తొలి వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా ఉత్పత్తిలోనూ వేగం పెంచింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభించినట్లు చెప్పిన రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో 2 వారాల్లో ఫస్ట్ బ్యాచ్ ను రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే 100 కోట్ల డోసులకు ఆర్డర్స్ వచ్చాయన్నారు మురాష్కో. వ్యాక్సిన్ వేసుకున్న రష్యన్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామన్నారు. మరోవైపు రష్యా కరోనా వ్యాక్సిన్ లాంచ్ కావడంతో మన దేశంలో ఫార్మా కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. మన దగ్గర త్వరగా వ్యాక్సిన్ తేవాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పై రష్యా మన దేశంతో టచ్ లో ఉంది. ఇంకోవైపు నిమ్స్ లో 2వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు సెకండ్ డోస్ ఇచ్చారు డాక్టర్లు. మరిన్ని డీటెయిల్స్ పాండును అడిగి తెలుసుకుందాం. పాండు, వ్యాక్సిన్ విషయంలో రష్యా చాలా దూకుడుగా ఉంది. మిగతా దేశాల్లో వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి? శ్రవతి, నిజంగానే రష్యా ఒక గడువు ముందు చెప్పింది. గడువు కంటే ఒకరోజు ముందుగానే మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తుంది అని ప్రకటించింది. నిన్న ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. దాంతోపాటు వ్యాక్సిన్ దేశంలో చాలామందికి ప్రయోగిస్తాం, దాన్ని 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్గా కూడా మేము తీసుకుంటాం. దానితో పాటు మరోపక్క చెప్తూ ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా అక్కడ వ్యాక్సిన్ని పర్యవేక్షించే అతను చెప్పింది అంటే దాదాపు 20 దేశాల నుంచి ప్రీ ఆర్డర్ ఉంది, దాన్ని ఆ దేశాలకు అన్ని సప్లై చేస్తామన్నారు. తర్వాత ప్రపంచంలో మిగతా దేశాలతో కూడా మాట్లాడుతున్నామన్నారు. మరోపక్క లేటెస్ట్గా ఏంటంటే ఫస్ట్ డోస్ 2 వారాల్లో ఫస్ట్ డోస్ మొత్తం రెడీ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తామన్నారు. అంటే ఈ నెలాఖరికంతా వ్యాక్సిన్ మార్కెట్లోకి ప్రపంచంలో ఏ దేశాలు అయితే వాళ్ళకి ప్రీ ఆర్డర్ చేశాయో ఆ దేశాలు మీరు తీసుకుంటున్నారు. మరోపక్క వ్యాక్సిన్కి సంబంధించి 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ చాలా ఎక్కువ మంది మీద చేయకుండానే ప్రకటించడాన్ని అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా సందేహం వెలిపిస్తున్నాయి. WHO కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ క్రెడిబిలిటీ అన్నది ఇంకా దాని గురించి మేము ప్రకటించలేము అన్లెస్ అంటిల్ రష్యా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వ్యాక్సిన్ ఏ రకంగా ఉంది దాని యొక్క క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాతనే మేము దాన్ని చేస్తామంటారు. ప్రపంచంలో చాలా దేశాలు కూడా WHO అప్రూవ్ చేస్తే వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో రష్యా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది అక్కడ ఆ దేశంలో, అదేవిధంగా ఈ వ్యాక్సిన్ని ఆమోదించడంలో ప్రపంచ దేశాలు ఎట్లా ముందుకొస్తాయి, తర్వాత రష్యా వ్యాక్సిన్ మీద ఉన్న సందేహాలేంటి, ఇట్లాంటి విషయాలు మనతో మాట్లాడడానికి లండన్ నుంచి డాక్టర్ సోమయ్య ఆరూరి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి పాండు గారు. మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అనుకుంటా. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అంటే నార్మల్గా రష్యా చెప్పిన దానికంటే ఒక రోజు ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఒక పక్క రష్యా వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా ఉంది, మంచిగా పనిచేస్తుందని ఏకంగా ఆ దేశ ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. మరోపక్క WHOతో పాటు కొన్ని దేశాలు ఇది 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ చేయకుండానే మార్కెట్లోకి తీసుకురావడం మంచిది కాదు అంటున్నారు. సో రష్యా వ్యాక్సిన్ ఎంత క్రెడిబిలిటీ ఉందని అనుకుంటున్నారు సార్? దాన్ని తీసుకొస్తే ఇప్పటికిప్పుడు దానివల్ల కొంచెం అన్న రిలీఫ్ వచ్చే అవకాశం ఉందంటారా? పాండు గారు, వ్యాక్సిన్ తయారు చేయడంలో 4 ఫేజెస్ ఉంటాయండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటిదంటే ఫేజ్ 3. ఇప్పుడు రష్యా యాక్చువల్గా ఈవెన్ ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళు ప్రీ రిజిస్టర్ చేశారు, కానీ రిజల్ట్స్ మాత్రం ఏ సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేయలేదు. ఇక ఫేజ్ 3 అనేది ఎక్కడ వాళ్ళు కండక్ట్ చేసిన మనకి ఎవిడెన్స్ మాత్రం ఎక్కడ లేదు. కాబట్టి మనం ఫేజ్ 3 చేయకుండా ఏ వ్యాక్సిన్ కూడా అది పనిచేస్తుందా లేదా అనేది మాత్రం చెప్పలేము. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఓన్లీ వుహాన్ చైనా నుంచి ఒక వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ నుంచి ఇంకొక వ్యాక్సిన్ ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని అవి ఫేజ్ 3కి ఇప్పుడు వెళ్ళాయి. సో ఫేజ్ 3 రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏ వ్యాక్సిన్ కూడా మనం నమ్మలేము. డెఫినెట్ గా రష్యన్ వ్యాక్సిన్ మీద మాత్రం క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో ఏం చేస్తారంటే అది సేఫ్ గా ఉందా లేదా ఒకటి చేస్తారు. రెండోది ఏంటంటే డోసు ఎంత ఇవ్వాలి, సేఫ్టీ డోస్ ఎంత ఉంటుంది అనేది ఒకటి చేస్తారు. మూడోది ఏంటంటే యాంటీబాడీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది. చాలా వరకు అంత ముందు కొన్ని వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు HIV వ్యాక్సిన్ ఒకటి ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఫేజ్ 3లో ఫెయిల్ అయింది. అట్లాగే హెర్పిస్ వ్యాక్సిన్ కూడా అలాగే వచ్చింది. ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయింది, ఫేజ్ 3 ఫెయిల్ అయింది. కాబట్టి ఏ వ్యాక్సిన్ అయినా సరే, ఏ దేశం అయినా సరే వ్యాక్సిన్ మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఫేజ్ 3 కంప్లీట్ కాకుండా మీకు వ్యాక్సిన్ ని రిలీజ్ చేయడం అనే ప్రసక్తే ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ ఎథికల్. సో రష్యా ఫేజ్ 1, ఫేజ్ 2 అసలు ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ వాలంటీర్స్ మీద చేసినా కూడా వాళ్ళు ఫేజ్ 3కి కంపల్సరీగా వెళ్ళాలి. ఫేజ్ 3కి వెళ్లకుండా వ్యాక్సిన్ తయారు చేసామని చెప్పేసి
మనం పబ్లికేషన్ చేసి వ్యాక్సిన్ మాస్ ప్రొడక్షన్ చేసి జనాలకు ఇస్తే మాత్రం అది సేఫ్ కాదు, ఇట్ ఈస్ అనెథికల్. సో వ్యాక్సిన్ రష్యా నుంచి వచ్చే వ్యాక్సిన్ మాత్రం ఇట్ ఈస్ నాట్ క్రెడిబుల్. సార్, రష్యా ఇంకొక మాట కూడా చెప్పింది, ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే అది 2 ఏళ్ల పాటు ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని కూడా ఇవాళ ప్రకటించారు. తర్వాత రెండోది, WHO ఒకవేళ రష్యా వ్యాక్సిన్ని కన్సిడర్ చేయాలంటే ఏ పారామీటర్స్ మీద WHO దీన్ని కన్సిడర్ చేస్తుంది సార్? WHO ఎట్టి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయదండి, ఎందుకంటే అది పబ్లిష్ ఎక్కడ కాలేదు, ఏ సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ కాలేదు. మీరు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ లేకపోతే చైనా నుంచి వచ్చిన వ్యాక్సిన్ కానీ పబ్లికేషన్స్ అయినాయి, ఆల్రెడీ పీర్ రివ్యూడ్ సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ అయినాయి. phase 3 వెళ్లకుండా ఏ వ్యాక్సిన్ ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే ఉండకూడదు. WHO ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అయితే యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇది ఉట్టి వాలంటీర్స్ మీద చేసి మేము థర్డ్ ఫేజ్ చేయకుండా వ్యాక్సిన్ ఆల్రెడీ మాస్ ప్రొడక్షన్ లోకి వెళ్ళామనండి అంటే దట్ ఈస్ నాట్ ఎథికల్, దట్ ఈస్ నాట్ సైంటిఫిక్. దట్ ఈస్ అంటే ఒక సైంటిఫిక్ వెళ్ళిన పద్ధతిలో వెళ్ళి చేసిన వ్యాక్సిన్ కాదు, కాబట్టి WHO ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ WHO యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు phase 3 కంపల్సరిగా చేయాలి. phase 3 చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది, కొన్ని వేల మంది వాలంటీర్స్ మీద చేయాలి. వ్యాక్సిన్ ఇంకొక నార్మల్ కంట్రోల్ మీద కంపేర్ చేయాలి. కంపేర్ చేసి అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, పనిచేస్తే ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎటువంటి యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనకు పబ్లిష్ అయిన తర్వాతనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. కాబట్టి WHO ఎట్టి పరిస్థితుల్లోనూ అది యాక్సెప్ట్ చేయదు, అప్రూవ్ చేయదండి. సార్, ఇంకొక విషయం కూడా చర్చలోకి వచ్చింది. ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు వుహాన్లో చైనాలో ఒక వ్యాక్సిన్, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కలిపి వ్యాక్సిన్ చేసినది ఆల్రెడీ phase 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అని అంది. ఒక పక్క రష్యా రేసు మొదలు పెట్టిందన్న మాట కూడా వినపడుతుంది. సో మిగతా కంపెనీలు కూడా, ఎందుకంటే ఫార్మా కంపెనీలు అన్నది దీని బిజినెస్ యాంగిల్లో కూడా చూస్తాయి, సేఫ్టీ ఇవన్నీతో పాటు అంత పెట్టుబడి పెట్టిన తర్వాత ముందుగా వ్యాక్సిన్ తీసుకొచ్చి మార్కెట్లోకి ఆ క్రెడిబిలిటీ నిలుపుకోవాలన్న విషయాన్ని కూడా కంపెనీలు ఆలోచన చేస్తాయి. సో ఈ రష్యా ఆల్రెడీ అనౌన్స్ చేసింది, అది సేఫా కాదన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్లో ఉన్న మీరు అన్నట్టుగానే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కలిపి చేసిన వ్యాక్సిన్ కొంచెం ప్రీ షెడ్యూల్ చేసి ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా, కొంచెం షార్ట్ చేసే అవకాశం ఉంటుందా థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్? లేదండి, ఎందుకంటే థర్డ్ ఫేజ్ మీరు స్కిప్ చేసి కనుక లేకపోతే షార్ట్ అండ్ చేసినా కూడా, అన్లెస్ అంటే షార్ట్ అండ్ ఒక రకంగా చేయొచ్చు, మీకు చాలా మంది వాలంటీర్స్ కనుక విల్లింగ్ ఉండి వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటే గనక, సే ఫర్ ఎగ్జాంపుల్ 6 months లో ఒక 10,000 మందిని రిక్రూట్ చేసే బదులు 3 months లో 10,000 మంది రిక్రూట్ చేస్తే గనక మీరు డెఫినెట్ గా షార్ట్ అండ్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఆ షార్ట్ అండ్ చేసినా కూడా యాంటీబాడీ రెస్పాన్స్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఎన్ని రోజులు ఉంటుంది, నెలలు ఉంటుందా, సంవత్సరాలు ఉంటుందా, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, వీటికి డెఫినెట్ గా మీకు ఫాలో అప్, లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉండాలి. కొన్ని మంత్స్ అనేది ఆ ముందే జడ్జిమెంట్ చేసిన ప్రకారం ఆ మంత్స్ కంపల్సరీగా ఫాలో అప్ ఉండాలి. అవి రెండు స్కిప్ చేస్తే సేఫ్టీ కాంప్రమైజ్ అవుతారు. సేఫ్టీ కాంప్రమైజ్ అయితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక మీరు కోవిడ్ నుంచి నయం అవుతుందో లేదో తెలియదు, కానీ లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మీకు ఇంకా యాక్చువల్గా కోవిడ్ కంటే ఇంకా దారుణమైన సిమ్టమ్స్ వచ్చి డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. అందుకని మీరు ఎంత షార్ట్ అండ్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది రిక్రూట్ అవుతే మేబీ కొంచెం షార్ట్ అండ్ చేయొచ్చు, కానీ ఫాలో అప్ మాత్రం షార్ట్ అండ్ చేయలేము ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ చేసినా కూడా కాన్సిక్వెన్సెస్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ బాగా సీరియస్గా ఉంటాయి. అందుకని ఏ కంపెనీ కూడా ఆ రిస్క్ తీసుకోదు. ఎందుకంటే మొదట్లో మీకు లాభాలు వచ్చినా కూడా ఒకవేళ వ్యాక్సిన్ రిలీజ్ అయ్యి ఇంజెక్ట్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ కంపెనీ షేర్స్ చాలా దెబ్బతింటాయండి, కంపెనీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందుకని ఏ కంపెనీ కూడా, రెస్పెక్టెడ్ కంపెనీ ఏది కూడా అటువంటి ఛాన్స్ తీసుకోకూడదు కూడా. సార్, ఇక మీరు అన్నట్టుగా థర్డ్ ఫేజ్లో ఇమ్యునోజెన్సిటీ అన్నది చాలా కీలకం అని కూడా చాలా మందికి ప్రకటించారు మీరు అన్నట్టుగా యాంటీజెన్ విషయంలో. సో థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఒక వ్యక్తి మీద ఇచ్చిన తర్వాత ఎన్ని రకాల డోసులు ఇస్తారు, అతనికి యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది అన్నది ఎంతకాలం దాన్ని టెస్ట్ చేస్తారు, చేసిన దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? సో phase 2లో ఎంత డోస్ అనేది సేఫ్టీ అనేది ఆల్రెడీ డిటర్మైన్ చేస్తారండి, అది phase 2లో. phase 3లో ఏం చేస్తారంటే మీకు వాలంటీర్స్ కి రెండు గ్రూపులు డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్ ఏమో వ్యాక్సిన్ ఇస్తారు, ఇంకొక గ్రూప్ ఏమో వేరే వ్యాక్సిన్ కానీ లేకపోతే కంట్రోల్ ఏదైనా ఉండొచ్చు, ఉట్టి సేలైన్ ఇంజెక్షన్ కూడా అయ్యుండొచ్చు, దాన్ని ప్లెసిబో అంటాం. సో ఆ రెండు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ రెండు గ్రూప్ ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి యాంటీబాడీస్ ఏ గ్రూప్ లో ఎక్కువ ఉన్నాయి, ఎన్ని నెలలు యాంటీబాడీ సస్టైన్ అవుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది అనేది డిటర్మైన్ చేస్తారు ఆ మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత.
ఏ వ్యాక్సిన్ అయినా సరే యూజువల్ గా సెవెరల్ మంత్స్, మోర్ దాన్ 6 months, 1 year అట్లా చూస్తారనమాట. చూసిన తర్వాత ఒకవేళ యాంటీబాడీస్ వెంటనే వెళ్ళిపోయిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 months, 1 year తర్వాత యాంటీబాడీ డిసపియర్ అయిపోతే గనక వాళ్ళకి మళ్ళీ బూస్టర్ డోస్ అవసరం ఉంటుంది. సో ఆ బూస్టర్ డోస్ మళ్ళీ ఎన్నెలకి ఇవ్వాలనేది కూడా ఈ phase 3 ట్రయల్ అనేది డిటర్మైన్ చేస్తుందండి. సార్ ఇంకొక విషయాన్ని కూడా చర్చలోకి వచ్చింది. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ మొన్న అనౌన్స్ చేశాడు, మేము నవంబర్, అంటే అమెరికన్ అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ కంటే ముందే అమెరికాలో నవంబర్ లోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని. పాండ్ గారు ఒక్క నిమిషం అన్నాడు, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఎస్ సార్. సో ప్రస్తుతం డాక్టర్ సోమయ్య గారు లైవ్ లో ఉన్నారు, అమెరికా యూకే నుంచి, లండన్ నుంచి. అక్కడ తనకి సంబంధించి అక్కడ వ్యాక్సిన్ అన్నది క్రెడిబిలిటీ విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. రష్యాది ప్రకటించిన వ్యాక్సిన్ అంత పెద్దగా క్రెడిబిలిటీ లేదు ఇప్పటి వరకు. ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి అంత సార్ సార్ ఈ విషయంలో డాక్టర్ సోమయ్య గారు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. సార్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఏంటంటే అక్కడ ఉన్న పొలిటికల్ సినారీ అనుకోవచ్చు, ఇంకొక రకంగా చూడొచ్చు, అక్కడ నవంబర్లోనే అమెరికా ప్రజలకి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పుడు మార్కెట్లో యూకేకి సంబంధించిన ఆక్స్ఫర్డ్తో పాటు అమెరికాలో మోడర్న్ అండ్ కంపెనీ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తుంది, అది కూడా phase 3 క్లినికల్ ట్రయల్స్లో ఉంది. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఏకంగా దీని మీద డిక్లేర్ చేశారంటే కేవలం పొలిటికల్ యాంగిల్లో చూడాలా, లేకుంటే పాండమిక్ సిచ్యువేషన్లో అమెరికా ప్రజల అవసరాల కోసం ఆ ప్రకటన చేశాడన్నట్టుగా మనం భావించవచ్చా? సో మీరు అన్నట్టుగానే phase 3 ట్రయల్లో అమెరికా కేంబ్రిడ్జ్ కంపెనీ, NIH రెండు కలిపి phase 3 ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఆ రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయనే తెలియదు. నవంబర్ ఐ థింక్ ఇట్స్ బిట్ మోర్ ప్రిమెచ్యూర్. కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల ట్రంప్ కానీ లేకపోతే రష్యన్ ప్రెసిడెంట్ కానీ ఐ థింక్ ప్రజలకు మీకు అంటే ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇది ఎలక్షన్ టైం కూడా అమెరికాలో, కాబట్టి ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి ప్రెసిడెంట్ ట్రంప్ మీద అనేది మనం చెప్పలేము. నవంబర్ వరకు వస్తుందా లేదనేది కూడా ఇంతవరకు మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆక్స్ఫర్డ్ ట్రయల్ వాళ్ళు గ్రూప్ ఏం చెప్తున్నారంటే యూజువల్ మోస్ట్ లైక్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కానీ లేకపోతే ఎర్లీ నెక్స్ట్ ఇయర్ వరకు రిజల్ట్స్ మనకు పబ్లిష్ అవుతాయి, వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు అని అంటున్నారు. కాబట్టి దెర్ ఈస్ సమ్ క్రెడిబిలిటీ, కానీ కాకపోతే ఎంతవరకు ఎలక్షన్స్ ప్రెషర్ వల్ల ట్రంప్ అలా చెప్తున్నాడు అనేది మనం ఇంతవరకు చెప్పలేమండి. సార్ ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సిన్ అన్నది వస్తుంది, కానీ కరోనా వైరస్ అన్నది చాలా క్రిటికల్గా ఉంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన స్ట్రెయిన్ ఉంది, ఒక్కొక్క రకంగా అది మార్చుకుంటుంది తన ఇది అన్నది. సో వ్యాక్సిన్ అన్నది ఈ డిఫరెంట్ ఇప్పుడు వరకు చేస్తున్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ చేయలేము, 3-4 దేశాల్లో చేయొచ్చు, కానీ ఒక దగ్గర చేసింది ఇంకో దగ్గరికి సరిపడుతుందా లేదా అన్న విషయంలో కంపెనీలు కానీ వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళు కానీ ఎట్లా దాన్ని కన్సిడర్ చేస్తారు, ఎట్లా దానికి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు? పాండ్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది జన్యు మార్పిడి వల్ల చేంజ్ అవుతా ఉందన్నమాట. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కూడా అప్పుడున్న ఆ టైంలో ఉన్న కోవిడ్ స్ట్రెయిన్ కి పని చేస్తుందా లేదా అనేది కూడా నమ్మకం లేదండి. అందుకని మనము వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన పని చేస్తుందా లేదా, ఎంతవరకు పని చేస్తుంది అనేది ఏ మాత్రం చెప్పలేము. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మీకు 2019లో ఇస్తే గనక అది 2018లో ఉన్న స్ట్రెయిన్ కి వ్యాక్సిన్, అంతేగాని 2019లో ఉన్న స్ట్రెయిన్ కి వ్యాక్సిన్ కాదు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది మార్పు చేసుకుంటా ఉంటుంది, కాబట్టి కొత్త మ్యూటేషన్స్ వస్తాయి, కొత్త జెనెటిక్ ఇంప్రింట్ వస్తుంది, కాబట్టి ఆ టైంలో వచ్చే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కి ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కి పనిచేయదు. అట్లాగే కోవిడ్ కూడా గనక జన్యు మార్పిడి వల్ల అవుతూ ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే గనక దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదనేది. కాకపోతే ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్, వి లివ్ ఇన్ హోప్. సో ఆ హోప్ అనే దాని మీద let's hope that this vaccine will work and the COVID will be taken care of. సార్ మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో ఒక కాన్ఫిడెంట్గా లేదంటే ఒక క్రెడిబుల్గా మార్కెట్లోకి వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ కావచ్చు, లేదంటే అమెరికాకు సంబంధించిన వ్యాక్సిన్ కావచ్చు, వుహాన్లో కావచ్చు, అఫ్కోర్స్ ఇండియాకు సంబంధించిన వ్యాక్సిన్స్ కొంచెం ఇంకా సెకండ్ ఫేజ్లోనే ఉన్నాయి, కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఉన్నది ఒకటి ఆక్స్ఫర్డ్, తర్వాత అమెరికాకు సంబంధించిన 2 వ్యాక్సిన్స్. ఈ రెండింటిని మీ అంచనా ప్రకారం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం సేఫ్గా అన్ని విధాలుగా మార్కెట్లోకి అందుబాటులోకి ఏ టైం వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మోస్ట్ లైక్లీ ఎర్లీ సమ్మర్ అండి, సమ్మర్ నెక్స్ట్ ఇయర్ మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండొచ్చు. ఎస్ సార్, అంటే అప్పటిదాకా మనం వేచి ఉండాల్సింది, అప్పటిదాకా టెంపరీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తోనే మనం ఇది చేస్తూ ఉండాలి అని అనుకోవచ్చు, అంతే కదా సార్?
అన్ఫార్చునేట్లీ అప్పటిదాకా మనకి ఇంకా ఏమంటారు కదా, ఇంకా ఎవరి మీద భరోసా లేకుంటే భగవంతుని మీద భరోసా అనే టైప్ లో దాని మీదే మనం ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ట్రీట్మెంట్ తోటి వాడడం కానీ, లేకపోతే ప్రజలు వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకొని ఆరోగ్యంగా ఉండి ఎక్సర్సైజులు చేసి వ్యాక్సిన్ కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ కావడం తప్ప ఇంకొక మార్గం ఏం లేదండి పాండు గారు. సార్ ఇక్కడ ఇండియాలో చాలా మటుకు ఇప్పుడు అందరి ఆసక్తి వ్యాక్సిన్ ఒకటి ఉంది, రెండోది ప్లాస్మా అన్న దాని మీద చాలా ఆసక్తి ఉంది, దానివల్ల రికవర్ అవుతున్నారు అన్నది ఉంది. సో అక్కడ యూకేలో పరిస్థితి ఏంటి? ఎందుకంటే యూకే బిగినింగ్లో చాలా ఎఫెక్ట్ అయింది, చాలా మంది చనిపోయారు, యూకేలో చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రికవర్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ కోవిడ్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళు ప్లాస్మా డోనర్స్ ఇవ్వడం వల్ల అట్లాంటి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుందా? జరిగితే అది ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తా ఉంది? సో యూకేల సిచ్యువేషన్ చాలా కంట్రోల్లో ఉందండి. మేము ఉండే ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక సమయంలో ఆల్మోస్ట్ 80 నుంచి 100 మంది దాకా ఇన్ పేషెంట్ ఉండే కోవిడ్ పేషెంట్లు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు, జీరో. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి జీరోకి వచ్చింది. లండన్ కానీ లేకపోతే బర్మింగ్హామ్, లెస్టర్ లో కొంచెం కేసెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ లండన్ లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కేసెస్ ఉన్నాయండి. సో యూకేలో సిచ్యువేషన్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. ఇదంతా సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్ వల్ల జరిగింది తప్ప కోవిడ్ దానంతలో అది పోయి రికవర్ అనే స్టేజ్ మాత్రం కాదండి. సో ప్లాస్మా చెప్పండి. దాని గురించి, ప్లాస్మా గురించి నేను అడుగుతున్నాను సార్. సో ప్లాస్మా ఇక్కడ కూడా వాడారు, కానీ అంత రెగ్యులర్ గా వాడలేదు. ప్లస్ సైంటిఫిక్ గా కొంచెం ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ తోటి మాత్రం, ఎందుకంటే ప్లాస్మా థెరపీ ఎట్లా ఉంటుందంటే, ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ వస్తాయి కదా, వాళ్ళు సర్వైవ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్ లో యాంటీబాడీస్ కనుక ఉంటే ఆ యాంటీబాడీస్ ని ప్లాస్మా నుంచి సపరేట్ చేసి పేషెంట్స్కి ఇంజెక్ట్ చేస్తారండి. సో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ COVID-19కి అగెనెస్ట్ గా పనిచేసి ఆ మనిషి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది కూడా 100% సక్సెస్ రేట్ ఏమీ కాదు. ప్లస్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, అన్ని ప్లేసెస్ అఫోర్డ్ చేయలేవు, అంతమంది కూడా అఫోర్డ్ చేయలేరు. ప్లస్ డోనర్స్ కూడా ఉండాలి. కాకపోతే ఏంటంటే దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ ఉంది ప్లాస్మా థెరపీకి. అందుకని ఎవరైనా డోనర్స్ ఉంటే కనుక డెఫినెట్ గా పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో ఉండి ఇంకేం ఆప్షన్స్ లేవు అనుకుంటే మాత్రం ప్లాస్మా డెఫినెట్ గా సజెస్ట్ చేయొచ్చు అండి ఆ పేషెంట్స్ కి. కానీ యూకేలో నేను చెప్పినట్టు యూకే సిచ్యువేషన్ చాలా బాగుంది, చాలా బెటర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు విత్ అస్ అండ్ మీ అభిప్రాయాల్ని దీన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. ఇది డాక్టర్ సోమయ్య గారు యూకే నుంచి సంబంధించింది. ముఖ్యంగా రష్యా వ్యాక్సిన్ మీద ప్రపంచ దేశాలు కూడా అంత క్రెడిబిలిటీ దాని మీద ఉంది అని అనుకోవడం లేదన్న విషయాన్ని ఆయన చెప్పారు. తర్వాత phase 3 కంప్లీట్ కాకుండా ఏ వ్యాక్సిన్ అయినా కూడా ఒప్పుకునే పరిస్థితి WHO ఉండదు. అదేవిధంగా phase 1, phase 2కు సంబంధించి రష్యాకి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన క్లినికల్ ట్రయల్స్ విషయాలన్నీ కూడా వాళ్ళు ఏ జర్నల్లో పబ్లిష్ చేయలేదు, ఎక్కడ మిగతా వారితో వాళ్ళు పంచుకోలేదు. కాబట్టి అది ఎంతవరకు పనిచేస్తుంది, దాంట్లో ఉన్న వ్యాక్సిన్ అన్నది రేపు పొద్దున అన్ని రకాల స్ట్రెయిన్స్కి వివిధ దేశాల్లో పనిచేస్తుందా లేదన్న దాని మీద మాత్రం సందేహం ఉన్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మొత్తానికి వ్యాక్సిన్ సంబంధించిన డెవలప్మెంట్.